హలో అండి, అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంటి దగ్గర ఉత్తరహళ్ళి సర్కిల్ అని ఉంటుంది. బెంగళూరులో ఉత్తరహళ్ళి సర్కిల్ అంటే చాలా రష్ ఏరియా అనమాట. చాలా పెద్ద మెయిన్ రోడ్డు, లాంగ్ మెయిన్ రోడ్డు. ఆ మెయిన్ రోడ్ దగ్గర ఉందన్నమాట వీరాంజనేయ స్వామి గుడి. ఈ వీరాంజనేయ స్వామి గుడిలో ఈరోజు వెంకటేశ్వర స్వామి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనము ఏర్పాటు చేశారనమాట. గుడి బయటని ఇక్కడ రోజు కూడా పువ్వులు ఇలా పెట్టి అమ్ముతారు. పెద్ద పెద్ద హారాలు, అలాగే విడి పువ్వులు, తులసాకులు, మామిడాకులు, తమలపాకులు, కొబ్బరికాయలు, అరటిపళ్ళు ఇలా అన్నీ దొరుకుతాయి ఇక్కడ. నేనైతే రోడ్ క్రాస్ చేసుకొని గుడి వైపు వచ్చాను. గుడి అలంకారం మాత్రం సూపర్గా ఉంది, చాలా బాగుంది. ఇలా తెల్లవారితే లేచి తలస్నానం చేసి ఇలా గుడికి వస్తే చాలా హ్యాపీగా ఉంటుందండి. మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. వచ్చేపోయే భక్తులతో గుడి కళకళలాడుతుంది. చిన్న పెద్ద పిల్ల జల్ల ముస్లిం ఉడక అందరూ వచ్చేసారనమాట గుడికి ఈరోజు. ముందర పెండాలు భలే బాగుంది. పైన గులాబీ రంగు కలరు, భక్తులకి ఎండ తగలకుండా వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి చాలా పెద్దది వేసారు. చివరి నుంచి చివరికి వేస్తారనమాట. క్యూ కూడా చాలా పెద్దది ఉంది. ఈ లైన్లో నేను నిల్చున్నాను. ఇదంతా తిరుక్కొని ఆ లైన్లోకి వెళ్ళాలన్నమాట. వచ్చేవాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడకుండా కుర్చీలు కూడా వేశారు. ఈ అరటి చెట్లు అయితే భలే బాగా అలంకారం చేశారు. ప్రతి స్తంభానికి ఒక అరటి చెట్టు కట్టారనమాట. పచ్చగా ఉన్నాయి తోరణాలతోటి, కళకళ ఆడిపోతుంది. బంతి పువ్వులు ఎంత ఎక్కువ వాడారంటే ఇటువైపు చూసిన బంతిపూల తోరణాలతో ఎంత కళకళలాడుతుందో గుడి. ఈ స్తంభానికి చూడండి ఎంత చక్కగా చుట్టారో. ఆ స్తంభం ఎంత అందంగా కనబడుతుంది కదా. మనమైతే లోపలికి వచ్చేసాము. ఒకళ్ళనొకళ్ళు తోసుకోకుండా అక్కడ చక్కగా కంట్రోల్ బాగా చేస్తున్నారు లోపల ఆలయ నిర్వాహకులు. మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారిని కూర్చోబెట్టారు. ఎంత బాగా అలంకారం చేశారంటే కళ్ళతో ఇలా చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అనమాట. కథల బుద్ధి కావట్లేదు. గుడి లోపలికి వెళ్దాము. గుడి లోపల చూడండి ఎంత బాగా బంతి పూలతో ఎంత బాగా అలంకారం చేశారు, చూసారు కదా. తోరణాలు చాలా బాగా కట్టారు, పైన అందంగా కనిపిస్తుంది. ఇక్కడ వినాయకుడిని కూడా చాలా బాగా అలంకారం చేశారు. అలాగే ఆంజనేయ స్వామి, ముత్తురాయ స్వామి అని 3 విగ్రహాలు ఉంటాయన్నమాట ఇక్కడ లోపల. గుడి లోపల ప్రధానమైన దేవుడు వీరాంజనేయ స్వామి అన్నమాట. గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉత్తర ద్వార దర్శనం ఇక్కడ ఏర్పాటు చేశారు. చాలా బాగా చేశారు. ద్వారాన్ని చాలా అందంగా అలంకరించారు. అలాగే ఆర్చ్ కూడా చాలా బాగా పెట్టారు. ఆ ఉత్తర ద్వారం దర్శనంకి వచ్చిన వాళ్ళందరూ ఉయ్యాల కింద నుంచి వస్తారనమాట. వచ్చి దండం పెట్టుకొని వెళ్తుంటారు. మనకు కావాలంటే దక్షిణ కూడా పెట్టి వెళ్ళొచ్చు. అక్కడ దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. గుడిలోంచి బయటకు వచ్చిన తర్వాత ప్రసాదం పంచుతున్నారు. ఇక్కడ పులిహోర పంచుతున్నారు. నేను గుడికి ఒక్కదాన్నే వచ్చాను ఈరోజు. ఎందుకంటే మా పిల్లలు ఇంకా లేవలేదు. వాళ్ళందరినీ లేపుకొని వచ్చి నేను వాళ్ళందరూ రెడీ వచ్చేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోద్ది. ఇంకా వాళ్ళతో పెట్టుకోలేదనమాట. నేను తెల్లవారితో లేచి వచ్చేసిన క్యూ కూడా పెద్దదైందంటే ఇంక ఇక్కడ చాలా రష్ అయిపోద్దండి. ఇంకా ఎండలో నిలబడి వెళ్ళడం అంత కష్టంగా అయిపోతుందని చెప్పేసి నేను ఒక్కదాన్ని వచ్చాను. ప్రసాదం ఇచ్చారు. ప్రసాదం నేను అక్కడే తినేయకుండా మా పిల్లలకు కూడా తీసుకెళ్దాం ఇంటి దగ్గరికి అని చెప్పి ఒక కవర్ తెచ్చాను. ప్లాస్టిక్ కవర్ ఒకటి తెచ్చుకుంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కవర్ పెట్టుకుంటా బ్యాగ్లో. అందులో ప్రసాదం పెట్టేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ.